పానీపూరి తిందావా? నెక్కుతుంది చాలదా? పద. నాకు పానీపూరి అంటే ఇష్టం. ప్లీజ్ చెరి తిందాం. ఏం చేస్తాం, నువ్వు గెలిచావుగా ఈరోజు. పద. ఓ ప్లేట్ పానీపూరి. హలో ఆంటీ. ఆంటీ మీకు మమ్మీ ఉన్నారా? ఏ పోనీ డాడీ? ఏంట్రా నీ ప్రాబ్లం? ఆంటీ మనకేం కావాలన్నా మమ్మీ డాడీ ఇస్తారు కదా, మరి మమ్మీ డాడీ లేని వాళ్ళకి ఎవరిస్తారు? వాళ్ళ కోసమే ఫన్ కాలేజ్ చేస్తున్నాం. ప్లీజ్ ఆంటీ మీరు హెల్ప్ చేయరా? సో స్వీట్ ఆఫ్ యూ కిడ్స్. నీ పేరేంటి? డాలీ. వెరీ స్వీట్. ఏ స్కూల్ మీరంతా? బసంత్ రాజ్ హై స్కూల్. తీసుకోండి. థాంక్స్. ఇలాగే మంచి పనులు చేస్తుంటే ఇటువంటి గిఫ్ట్స్ ఇంకా బోల్డ్ అని వస్తాయి. ఎప్పుడు మంచి పనులు చేస్తున్నారు. ఏ గుడ్ గర్ల్. అది 10 రూపాయలు చెల్లెండు లేదా? ఏం చేయమంటావు? నన్ను ఏడు తెల్లగా తెచ్చుకోమంటావా? ముద్దుంటక్కలేదా మీకు? రెండా? చిచ్చి. ఆహాహా. చిన్నపిల్లల్ని దుబాయ్కి అమ్ముతుంటారండి. అమ్మా వీడు వాడే. సార్ వచ్చారా సార్? నేనే సార్ ఫోన్ చేసింది. ఏంటి నా సార్? పేరు ముద్దు కృష్ణ. సార్ ఈ ముద్దు నీకు కాదు, నీలో ఉన్న చైతన్యానికి, నీలో ఉన్న హానెస్టీ. మీకు దండం పెడతాను, మీకు దండం పెడతాను. వెళ్ళి వాడిని అరెస్ట్ చేయండి సార్. పింకీ. గుడ్ నేమ్. పదండి సార్. నీ పేరేంటి? కార్తిక్. నీ పేరు? వంశీ. ఓ, ఆ, ఈ చిన్న పిల్లలకు చాక్లెట్లు పెట్టింది నువ్వేనా? నేనే. యు ఆర్ అండర్ అరెస్ట్. గుర్తులేదా? ఓహో, ఏంటి చాక్లెట్లు మత్తు మంది పెట్టి చిన్నపిల్లలు దుబాయ్కి అమ్మేస్తా అని చెప్పాడా? ఎస్, బాధ్యత గల పౌరుడు కాబట్టి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోకుండా నిన్ను నా చేతుల్లో పెట్టా. అలాగే మీ చెవులో పువ్వు కూడా పెట్టాడు. ఏం లేదు సార్, మా బాబాయ్ అండి. నేను నీకు బాబాయ్ ఏంటి? ఏ నా బాబాయ్ కదా. ఇవాళ పొద్దున మాటల్లో మ్. అన్ని డిపార్ట్మెంట్ లో కల్లా పోలీస్ డిపార్ట్మెంట్ ని ఈజీగా ఫూల్ చేశానంట. నేను ఎప్పుడు అన్నాను రా? నేను ఎందుకు అంటానండి? ఇవాళ పొద్దున టిఫిన్ చేస్తాను లేదు. మ్. ఏంటి బాబాయ్ నువ్వు కూడా? డిపార్ట్మెంట్ సంగతి నాకు తెలియదు కానీ మన ఏరియా ఎస్ఐ ముద్దు కృష్ణ మాత్రం కళ్ళ కూడా ఎదవం చేయలేవని అన్నానండి. చేసావా? నువ్వు నిజంగా గ్రేట్ బాబాయ్. ఇదిగో 10 రూపాయలు, నువ్వే గెలిచావు. సార్ ఉంటాను సార్. ఓకే ఓకే. బాబాయ్ ఇంట్లో 10 కలుద్దాం. రూపాయలు ఏంట్రా నాయన? సార్ అసలు ఇప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు మ్యాటర్ ఆఫ్ 10 రూపీస్ కోసం ముద్దు కృష్ణ ఎదవా. కానిస్టేబుల్ Yes, sir. మీకు ఆట కావాలా పాట కావాలా? రెండు కావాలి సార్. నేను పాడతాను, వీడితో మీరు ఆడుకోండి. Yes, sir. జింజనక జింజనక జోలితార జింజనక 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 బోలితార బోలి బోల్తార బోలి బోలితార బోలి బోల్తార 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 బోల్తార. గీతా, గీతా, హలో. ఏంటమ్మా 9 ఇంకా పడుకున్నావు? ఆఫీస్కి వెళ్ళవా? గీతా నిన్నే. లే వంట గింట అని ఎవడు చేస్తాడు? లే. ఏంటి ఒళ్ళు కాలుతుంది? సారీ చెరి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లేచి అన్ని పనులు చేస్తానే. ఇంత జ్వరం పెట్టుకునేంటి? నువ్వేమీ చెయ్యక్కర్లేదు, నువ్వు పడుకో, నేను ఇప్పుడే వస్తాను. సారీ చెరి, ఈ రోజంతా నేను కష్టపెట్టాను. ఇష్టపడే వాళ్ళ కోసం ఏం చేసినా కష్టం అనిపించదు. పద. ఈ సారీ ఎలా ఉంది? సూట్ కైతే బాగుండదు, షర్ట్ ప్యాంట్ కుట్టించుకోనా? సార్ ఇది చూడండి, కొత్తగా వచ్చిన హనీమూన్ సారీ. అసలు హనీమూన్ కి బట్టలు ఎందుకు? బానీ, నీ షాపింగ్ నువ్వు చేసుకో, నా షాపింగ్ నేను చేసుకుంటాను. ప్లీజ్ గో. ఓకే, ఆ సారీ తీయండి. చెప్పండి సార్. సమ్ క్యాజువల్స్ ప్లీజ్, మోర్ ఆఫ్ లైక్ ఫర్ us. ఎక్స్క్యూజ్ మీ. యా. ఓ ఏమండి, 500 రూపీస్ కి చేంజ్ ఇవ్వరా? ఏంటండి, మీకు ఏం కావాలన్నా నన్నే వెతుక్కుంటూ వస్తారా? అదేంటండి అలా విసుక్కుంటారు? నేను అడిగింది చేంజే కదా.
సరే ఇటువంటి ఓకే థ్యాంక్ యూ అండి. బాయ్. ఓ ఇప్పుడు కూడా అమ్మాయి ఎవరో నీకు తెలియదు కదా? అవును తెలీదు. రెస్టారెంట్ లో రోజు అడిగింది, ఇక్కడ చేంజ్ అడిగిందా? ఎగ్జాక్ట్లీ భలే కనిపెట్టేవే. కనిపెట్టలేను అనుకున్నావా? చెప్పు, ఎవరు అమ్మాయి? ఓ తెలీదని చెప్పాను కదా. లుక్ పోని, చేసింది తప్పైనా సరే నిజం చెప్పేవాళ్ళంటే నాకు ఇష్టం. అంటే నేను చెప్పేది అబద్ధం అంటావా? కాదా? కాదు. అయినా నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? నాకు తెలుసు నువ్వు చెప్తోంది అబద్ధం. షట్ అప్. చైన్ తప్ప ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అలవాటు నాకు లేదు. ఎవరికి? సంజుకి చేసి సారీ చెప్పేద్దామని. కాల్ పెట్టేసుకో వెళ్ళు. గుడ్ ఐడియా. తప్పు చేసింది తను చెప్పాలి సారీ నీకు. తెలుగు అమ్మాయిల సంగతి నీకు తెలీదమ్మా. తప్పు చేయకుండా సారీ చెప్పావో పొరపాటును కూడా నువ్వు ఫోన్ చేయొద్దు. ఫోన్ చేయలేదా? లేదు. సరే పోనీ మనమే చేద్దాం. ఏం అక్కర్లేదు, జరిగిన దాంట్లో మా చెల్లెలు తప్పేం లేదు. అవుననుకోండి, ఎంతైనా మన ఆడపిల్లి వాళ్ళం, మనమే సర్దుకుపోతే పోలే. ఏ ఆ పనేదో మీ ఫ్రెండే చేయొచ్చుగా. చెయ్యొచ్చు. తంది అమెరికన్ కల్చర్, అక్కడి ఆడ స్నేహాలు అవి కామన్. ఆ అమ్మాయి తెలిసింది ఫ్రాంక్ గా చెప్పొచ్చుగా, అబద్ధం ఎందుకు చెప్పాలి? కరెక్టే. ఎందుకు ఇలా చేశాడు పోనీ? సరే చేస్తే చేశాడు, సారీ నేను చెప్పాలిగా. అదే నేనైతే ఈ పాటికి 100 ఫోన్లు చేసి 1000 సారీలు చెప్పుండేవాడిని. బుద్ధుందా నీకు? ఎంత భయపడ్డానో తెలుసా? పడిపోతే నేనేదో సరదాగా ఏడిపిద్దామని చేస్తే. ఏడిపించు. అక్కడ వాడు ఏడిపిస్తున్నాడు, ఇక్కడ నువ్వు ఏడిపించు. ఏమైంది గీత? ఆ వెంకటేశ్వరరావు మళ్ళీ ఏమన్నా అన్నాడా? ఇంకా వాడి దగ్గర ఉద్యోగం చేయడం నా వల్ల కాదు. ఏమైంది అసలు? నాతో చెప్పొచ్చు కదా. మా మంచి గీత కదా, చెప్పు, నాతో చెప్పు. రేపు మా ఆల్ ఇండియా రేడియో యానివర్సరీ ఫంక్షన్. కంపల్సరీగా అందరూ కపుల్తోనే రావాలంట. ఆ వెంకటేశ్వర్ల గాడేమో నాకు పెళ్ళం లేదు, నీకు మొగుడు లేడు, మన ఇద్దరు జంటగా వెళ్దాం అంటున్నాడు. వెళ్తే వాడితో ప్రాబ్లం, వెళ్ళకపోతే నా ఉద్యోగానికి ప్రాబ్లం. అందుకే రిజైన్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఈ మాత్రం దానికి ఇంత టెక్స్ట్ అయిపోతున్నావు నువ్వు? మరి ఏం చేయాలి? ఇప్పుడు నీకు జంట లేదనే గాడలా రెచ్చిపోతున్నాడు. వుడ్ బి ప్రాబ్లమ్ సాల్వ్. అంటే నేను నీకు జంటగా నటించడానికి కూడా సరిపోనా? ఎరా కృష్ణ, ఇద్దరు బాగున్నావా? ఆడి కూడా ఓకే, నీకు ఓకే? డియర్ ఫ్రెండ్స్, ఆకాశవాణి వార్షికోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం. మిమ్మల్ని అందరినీ జంటలుగా ఎందుకు రమ్మన్నానంటే, ఇదేదో అఫీషియల్ ఫంక్షన్ లా కాకుండా ఫ్యామిలీ ఫంక్షన్ గా చేయాలనే ఉద్దేశంతో. అందుకే జంటలుగా రాని వాళ్ళందరినీ పనిష్ చేస్తానని చెప్పి స్ట్రిక్ట్ గా కూడా చెప్పాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నౌ ద ప్రోగ్రామ్ కమెంట్స్. మన గురించి మన లైఫ్ పార్ట్నర్స్ ఏమనుకుంటున్నారో విందామా? ముందుగా ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ రామలక్ష్మి గారు. డ్రెస్ అదిరిందండి. గీత పక్కన మాత్రం ఉండాలిరా. ఏజ్ కూడా బాగా తగ్గించినట్టున్నారు. అడ్వాన్స్ చూడరా. గీత పక్కన మాత్రం ఉండాలిరా. గీత పక్కన ఆల్రెడీ ఎవడో ఉన్నాడండి. ఎవడవాడు? మన రాజ్ కపూర్ అండి బాబు. ఆ రోజు తుఫాన్ లో ఉరువులో వచ్చి మెరుపులో తనుకుపోయాడు కదా, ఇప్పుడు పిడుగులో ఊడిపడ్డాడు. ఇది స్టాఫ్ ఫంక్షన్, నువ్వేంటి ఇక్కడ? ఏంటి? నా వుడ్ బి అండి చరణ్. గీత నువ్వు వెళ్ళి పార్టీలో జాయిన్ అవ్వు. నేను బాబాయ్తో మాట్లాడేసి వస్తా. ఓకే. బాబాయ్ గారు, మనం కొంచెం పర్సనల్ గా మాట్లాడుకుందాం. బాబాయ్ గారు, మీరు హైదరాబాద్ లో ఎన్ని సంవత్సరాలు నుంచి ఉంటున్నారు? 15 సంవత్సరాల నుంచి. అయితే మీరే కరెక్ట్. దేనికి? చెప్తాను పదండి. ముందు కూల్ డ్రింక్ తీసుకోండి సార్. బాబాయ్ గారు, నాకు మంచి బిజినెస్ ప్లాన్ ఒకటి చెప్పండి. బిజినెస్ సార్? ఏ మాత్రం పెడతావు ఏమిటి? ఓ 5-6 లక్షల దాకా రావచ్చు. రావచ్చా? ఎక్కడి నుంచి? బాబిస్తాడండి. బాబా? ఎవడు బాబు? మీ బాబా? చంద్రబాబు. ఏం వెటకారంగా ఉందా? చంద్రబాబు నీకెందుకు ఇస్తాడు? మరి లొంగిపోయిన నక్సలైట్లకు పునరావాసం కింద ఎవరేంటి? అంటే నువ్వు రాజీ పడ్డ మాజీ నక్సలైట్ ని. అబ్బో, పేల్చాం. ఎన్ని బస్సులు పేల్చాం, ఎంత మందిని కాల్చాం, ఎన్ని బ్రిడ్జిలు కూల్చాం. చివరికి హింసతో విసిగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోతామని మొన్నే కామెడీగా సీఎం దగ్గర లొంగిపోయా. అవును, నా గీతేది?
మళ్ళీ మీకు వంట శ్రమ వద్దు, నేను పోతాను. శ్రమే ఉందండి, నాకు ఎలాగో చేసుకుంటాగా. ఇంకో 2 వంకాయలు ఎక్కువ వేస్తే మీకు సరిపోతుంది. అలాగే 2 బంగాళదుంపలు కూడా ఫ్రై చేయండి, కొంచెం మోకాలు నొప్పులు తగ్గుతాయి. అమ్మ, నాన్న, 5 అన్నయ్యలు. చా మీరు కాఫీ తాగి బయలుదేరతారా? నాకు ఆఫీస్కి టైం అయింది. సంచు, అవును, అసలు ఏమైపోయావు నువ్వు? 2 నెలల నుంచి ఫోన్ లేదు, లెటర్ లేదు. నేను ఎంత టెన్షన్ పడ్డా తెలుసా? నేను డల్గా అప్సెట్ గా ఉండడం చూసి మన విషయం మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలిసిపోయింది. నువ్వేం టెన్షన్ పడద్దు, అంతా హ్యాపీయే. మా నాన్న టికెట్ తీసి మరీ పంపించాడు తెలుసా? తీరా ఇక్కడికి వస్తే నువ్వు ఇల్లు మారిపోయావన్నారు. కనీసం అడ్రస్ మారిన విషయం ఫోన్ చేసి చెప్పొచ్చు కదా సంజు. నేను అటు నుంచి నీ అడ్రస్ కోసం పిచ్చోళ్ళ తిరుగుతున్నాను తెలుసా? ఇది నా జాతకం, మా అమ్మ ఇచ్చింది. వాళ్ళ సెంటిమెంట్స్ ఏవో వాళ్ళకు ఉంటాయి కదా. నీ జాతకంతో మ్యాచ్ అవుతుందో లేదో చూసుకో మరి. My wedding card. చేస్తాం కదా. ఇప్పుడు చేయడం ఏంటి? ఎప్పుడో చేశా. నువ్వంటే నాకు ఇష్టమని జోక్ చేశా. నువ్వు లేకపోతే బతకలేనని జోక్ చేశా. చివరికి ఐ లవ్ యూ అని కూడా జోక్ చేశా. అప్పుడేసిన జోకులకే ఇప్పటిదాకా నవ్వుకుంటున్నాను. కానీ ఇది మాత్రం జోక్ కాదు, షాక్. ఎలా ఉంది? నన్ను పెళ్లి చేసుకుందామని ఎగురుకుంటూ ఎర్ర బస్ ఎక్కొచ్చేసావా? ట్రైన్ లో అడుక్కునే వాళ్ళంతా నీ ఫ్రెండ్స్, 10వ తారీఖు దాటితే పక్కింట్లో ఉప్పు పప్పు అడుక్కునే ఫ్యామిలీ. నీ రేంజ్ కి నేను కావాలి. ఏంటి సైలెంట్ అయిపోయావు? మాట పడిపోయిందా? కార్డు చూసే ఇలా అయిపోతే పెళ్లి చూస్తే గుండె ఆగిపోతుందేమో. అసలు నా అడ్రస్ పట్టుకోలేని వాడివి నా చేయి పట్టుకుందామని ఎలా అనుకున్నావు నువ్వు? పాపం, కష్టపడి చాలా దూరం నుంచి వచ్చావు గాని పెళ్లి చూసి ఫోన్ చేసి వెళ్ళు, కనీసం ఛార్జీలన్నా కవర్ అవుతాయి. హే, వచ్చేటప్పుడు మంచి డ్రెస్ వేసుకుని రాయే. కార్డు కూడా మర్చిపోకు, లేకపోతే లోపలికి రానివ్వరు. నవ్వు, నవ్వువే. Come on, laugh. నా జోకులకి నవ్వే వాళ్ళంటేనే నాకు ఇష్టం. నా మీద జోకులేసే వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. చూసావుగా, అనకాపల్లిలో హీరోల తిరిగే నిన్ను హైదరాబాద్ లో ఎలా జీరో చేశానో. నాలాంటి ఇంటెలిజెంట్ గర్ల్ తో మూగోండని గుడ్డోండని డ్రామాలాడితే చివరికి ఇలా పిచ్చోళ్ళ మిగిలిపోతా.
హలో నేనురా. అన్నయ్య కలిసావా తన్ని? ఇంకా లేదు, అడ్రస్ మారిందంట. ఏంటి అడ్రస్ మారిపోయిందా? ఎవరమ్మా? అన్నయ్యమ్మా. తంది అడ్రస్ మారిందంటమ్మా. అవునా? ఏనా నాన్న అడ్రస్ మారిపోయిందా? మరి ఇప్పుడు ఎక్కడున్నారో ఏమైనా తెలిసిందా? వెతుకుతున్నానమ్మా. ఎందుకో మీ అందరితో ఒకసారి మాట్లాడాలనిపించింది. అబ్బాయి అండి ఏమిటో బాధగా మాట్లాడుతున్నాడు, మీరు ఒకసారి మాట్లాడండి. ఏంటో నాన్న, ఒక్క రోజునే కనిపించకపోతే అంత ఫీల్ అయిపోతే ఎలారా? వెతుకు, దొరుకుతుందిలే. వెతుకుతానన్నా, డెఫినెట్ గా పట్టుకుంటాను. అదిరా, ఇప్పుడు నా కొడుకు అనిపించావు. ఇంతకీ ఎక్కడ ఉన్నావు? కొత్త ఫ్రెండ్ ఒకటి కలిశాడు, వాడి దగ్గర ఉంటున్నా. ఓకే ఓకే, ఫోన్ ఏమైనా ఉందా కాంటాక్ట్ చేయడానికి? రాసుకోండి. ఎక్కడికి వెళ్ళిపోయారండి? ఎట్టెళ్ళారో తెలీదు, ఎప్పుడు వస్తారో తెలీదు. మీ గురించి ఇంత కంగారు పడ్డాను తెలుసా? చాలా థ్యాంక్స్ అండి. మీరు నా గురించి ఇంత కంగారు పడతారనుకోలేదండి. నేను కంగారు పడింది మీ గురించి కాదు, మీ లగేజ్ గురించి. మీ వల్ల నేను ఈ రోజు ఆఫీస్ కూడా మానేయాల్సి వచ్చింది తెలుసా? సరే సరే, మీతో నాకెందుకని మీ లగేజ్ తీసుకుని బయలుదేరండి. గీత గారు, ఏంటి? ఇక్కడ దగ్గరలో ఏదైనా అనాథాలయం ఉందండి? దేనికండి? అనాథలు వెళ్లాల్సింది అనాథరణాలయానికే కదండి. అంటే మీరు ప్రస్తుతానికి అనాథని. మా అమ్మా నాన్న నా చిన్నప్పుడే తప్పిపోయారండి. అదేంటండి, చిన్నప్పుడు పిల్లలు తప్పిపోతారు గాని పెద్దలు తప్పిపోవడం ఏంటండి? నా కథ కొంచెం రొటీన్ కి భిన్నంగా ఉంటుందిలేండి. అయినా నా కథ మీకెందుకు? ఆ అనాథరణాలయం ఎక్కడుందో చెప్తే నా దారి నేను పోతాను. మీరేమనుకోకపోతే అసలేం జరిగిందో చెప్పరా? అప్పుడు నాకు 5 ఏళ్ళు. మా నాన్నగారు నర్సాపూర్ ఫారెస్ట్ ఆఫీసర్ గా పనిచేసేవారు. నర్సాపూర్ అంటే క్షణ సినిమా తీసారే అదే కదా? అదే ఫారెస్ట్ లో వీరప్పల్ లాంటి గజ దొంగ కట్టెలు కొట్టుకుంటూ బతికేవాడు. గంధపు చెట్లండి. ఓ రోజు మా నాన్న అత్యంత ధైర్య సాహసాలతో వాడిని బంధించి కటకటాల వెనక్కి నెట్టాడు. దాంతో వాడు మా కుటుంబం మీద పగబట్టాడు. తర్వాత ఆ రోజు దీపావళి. బందిపోటు బారి నుండి విముక్తి పొందిన ఆనందంలో ఊరంతా ఘనంగా పండగ జరుపుకుంటుంది. అలాగే మా ఇంట్లో కూడా అమ్మ ఉల్లిపాయ పకోడీ వేస్తుంటే నాన్న వంకాయ పంపులు కాలుస్తున్నాడు. చెల్లి చిచ్చుబుడ్డి వెలిగిస్తుంటే నేను భూచక్రం వెలిగించాను. అది ఉన్న చోట తిరగకుండా దొల్లుకుంటూ అలా దూరంగా వెళ్ళింది. దాని వెనకాలే గెత్తుకుంటూ నేను వెళ్ళాను. అల్లంతగా నా ముక్కు ముందు తెల్లారు. ఆ మరుక్షణం నేను సురుగు కోల్పోయాను. కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగుండా బందిపోటు. మా నాన్న మీద పక్కతో 15 ఏళ్లు నన్ను దొంగలా పెంచాడండి. అంటే మీరిప్పుడు మారిపోయిన దొంగని. ఈ మధ్య ఎస్టెఫ్ దళాలు ఎదురు కాల్పుల్లో చనిపోతూ, ఒరే నువ్వు అనాథవు కాదురా, నీకు ఓ అమ్మ నాన్న చెల్లి ఉన్నారు, వాళ్ళు ఎక్కడున్నారంటే అంటే అంటూ అడ్రస్ చెప్పకుండానే చనిపోయాడండి. వాళ్ళ అడ్రస్ కోసమే కళ్ళు కాయలు కాసేలా వెతుకుతున్నాను. అశిషు, అనవసరంగా నాకది చెప్పి మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను. నేను బయలుదేరతానండి. ఆగండి, మీకు మీ పేరెంట్స్ దొరికే వరకు మీరు ఇక్కడే ఉండొచ్చు. ఉంటున్నారంతే. మరి మీ అమ్మా నాన్న 5 అన్నయ్యలు ఏమనుకోరా అండి? సారీ అండి, మీకు అబద్ధం చెప్పాను. నాకు ఎవరు లేరు. అంటే మీరు అనాథ? ఆ దేవుడు మీకు అన్యాయం చేసి నాకు అన్యాయం చేసి ఇంక ఎవరికి న్యాయం చేస్తాడండి? ఏంట్రా షర్ట్ లేకుండా పరిగెడుతున్నా? చూడు పిన్ని, అమెరికా బాబాయ్ వస్తున్నారని ఫారెన్ షర్ట్ ఏమంటే పిచ్చి షర్ట్ వేస్తుంది మమ్మీ. నేను అమెరికా వెళ్ళక పంపిస్తాను గాని ముందు దేసుకో. నీకన్నీ నాన్న బుద్ధులేరా? అక్క బావిక్కడ? హలో హలో హలో, ఇక్కడ మేము ఖాళీగా తిరుగుతున్నాం అనుకుంటున్నావా? ఒక్క క్షణం మనం లేకపోతే ఇల్లంతా తంబించిపోద్ది.
వారం రోజుల ముందు మా మామగారు ఫోన్ చేసిన నీరాశ నుంచి ఇక్కడికి ఎందుకు రప్పించారనుకుంటున్నాం? మనం హైదరాబాద్ అంతా కెలికేస్తామని. హలో ఒరే అంటుకోవట్లేదురా. ఒరే ఏసీ వాళ్ళు అనుకుంటారా సిగ్నల్ అంటుకోవట్లేదా? నేను బయటకు వచ్చేస్తాను, నువ్వు పెట్టేకరే. అల్లుడు వచ్చేది అమ్మాయిని చూడడానికి, నన్ను కాదు. నీకు అంతగా చిరాకు ఉంటే మీ మామగారిని లాగిరండి పేకరా, మిగతా నేను చూసుకుంటానా. సారీ మీ రూమ్ లోకి వచ్చాను. పిలుపులన్నీ చాలా బాగా జరుగుతున్నాయి అయ్యా. కాకపోతే మనం లేకపోతేనే కుర్రలు కొంచెం కంగారు పడుతున్నారు. నేను సెట్ చేస్తాను. ఒరే ఆ ఈజీ ప్లేన్ నేను తెస్తాను కోటి నుంచి. ముందు మన ఏ రాష్ట్రాన్ని అందరికి చెప్పు, తొందరపడి ఏ పని చేయొద్దని. మళ్ళీ నేను వచ్చిన తర్వాత సర్దుకోలేక సావాలి. ఒరే నువ్వు కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయగలరు. ఇక్కడ రూమ్ లో అంటుకుంటుంది, ఇంకో రూమ్ లో అంటుకోవట్లేదు. సిగ్నల్ పెట్టా. ఇది ఏమంటాయి కార్డులు అందరికి అందినట్టే కదా. మళ్ళీ ఎవరికైనా అందకపోతే నేను సమాధానం చెప్పుకోవాలి. మీరు కార్డు వేస్తేనే వచ్చారా? 1 వీక్ ముందే వాళ్ళు పేరు కదా. ఇదేనండి అటకారం అంటే. ఇంతకే మా వాళ్ళు వేసారా? వాళ్ళు ఆల్రెడీ బయలుదేరి సగం దూరం వచ్చారు. అమ్మయ్యా పనులన్నీ కరెక్ట్ గా జరుగుతున్నాయి అనమాట. నేను కొంచెం రిలాక్స్ అవచ్చు. పూర్తిగా రిలాక్స్ అవచ్చు. ఏమండే పెళ్లి పనులన్నీ ఈయన చూస్తారా? చూస్తారు, చెయ్యరు. పనులన్నీ దగ్గరుండి చూసుకుంటున్నావా బావా? ఎక్కడమ్మా ఒక్కడన్నా అయిపోయాను. పెళ్లి పనులన్నీ మీ ఒక్కళ్ళే చేస్తారని అందరికి తెలిసిపోయింది. అబ్బాయి వచ్చే టైం అయింది, పదండి. మరి నడైతే ఇదిగోండి నేనే దగ్గరుండి చూసుకోవాలి. అబ్బాయి బోని ఇదేనబ్బాయి మీ కాబోయే మాంగారి ఇల్లు. అచ్చమ్మ న్యూయార్క్ లో కట్టినట్టే కట్టాడు యాండి. అవును. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఎక్కువ కదన్నాయ్, అందుకే కొంచెం లేట్ అయింది. అదే మా న్యూయార్క్ లో అయితే ఎంత రద్దీ ఉన్నా జామ్ అవ్వదు. అబ్బాయి బోని రాయ్యా. అబ్బాయి ఇది అమెరికా ఆయన పెద్దాళ్ళు కనబడితే చాలు కాళ్ళ మీద పడిపోతాడు. అసలు అందుకేగా నేను ఏరుకోరి ఈ మ్యాచ్ ఫిక్సింగ్ చేసింది. అంత లేదమ్మా, అబ్బాయి బోటుకి తాడు కట్టుకుంటున్నాడు. హాయ్ అంకుల్. హాయ్. అబ్బాయి తాతగారు. ఓ గ్రాండ్పా. హాయ్. న్యూయార్క్ లో ఇట చేతి ఎంత గౌరవం ఇచ్చినట్టనాయ్ యాండి. అంతే అంతే. బోని ఈ నీరాసరాలుడు గోల్డ్ బాబని పశ్చిమ గోదావరి జిల్లాలే. న్యూయార్క్ ఈవిడ వాళ్ళ ఆవిడ. ఏ రాసరం ఇలాంటి ఒప్పుగారు తమ్ముడా. అబ్బాయి బోని పైన సంచన ఎయిటింగ్ చేస్తుంది, పద నువ్వు పక్కకు తప్పు అబ్బాయి. అమ్మో ఇప్పుడు అమెరికాలో ఏం చేస్తుందో నాకు తెలదు కానీ ఇక్కడ మాత్రం బాగా ఎక్కువ చేస్తుంది. ఈ మాత్రం ఫేస్ అమెరికాని దింపాలంటే ఏ రాష్ట్రాన్ని ఇది కోటి. ఓకే చెరీ, దే ఆర్ సంజనాస్ గ్రాండ్ పేరెంట్స్. నమస్కారం అండి. హాయ్ కిడ్స్ ఫర్ యు. ఓకే చెరీ, కమ్ 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 కమ్. వస్తానండి. ఆంటీ నా ఫ్రెండ్ చెరీ అండ్ మా విశాలాక్షి ఆంటీ ఫ్రమ్ న్యూయార్క్. విశాలాక్షి ఆంటీ అంటావేంటబ్బాయ్? ఇష్యూ అను సింపుల్ గా. ఏమండి మీరు ఉండేది అమెరికాలోనేనా? మీరు స్పిల్బర్గ్ గానీ జేమ్స్ కెమెరన్ గానీ ఎప్పుడు కలవలేదా? కలిసి ఉండాలండి, లేకపోతే టైటానిక్ లో వేరామ హీరోయిన్ ఎందుకు? అంటే అబ్బాయి వాళ్ళుండేది హాలీవుడ్, మేమేమో న్యూయార్క్. అవునండి. మీరేంటి చుక్కల టై కట్టారు? బొమ్మల టై కట్టమని పొద్దున్న చెప్పానా? పదండి బొమ్మల టై తీసి పక్కన పెట్టాను కూడా. 10 సార్లు చెప్పించుకుంటారు ఏ విషయమైనా. పింకీ పింకీ ఎక్కడున్నారు? బన్నీ పింకీ ఎక్కడున్నారా? బన్నీ ఎక్కడున్నారు? ఎక్కడా? పింకీ Okay, Sanjana, this is my best friend Cherry, and Cherry, she's my fiancée Sanju. Hello. She's shocked. అంకుల్ ఈ రోజు ఐస్ క్రీమ్ కొనిస్తేనే పిన్నితో మాట్లాడనిస్తాను. అవును అంకుల్. Okay, Cherry, you talk to her. ఏంటి రివెంజా? రివెంజా నీ మీద? నా రేంజ్ ఏంటో నువ్వు అంత క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ నీతో పెట్టుకుంటానా? బోని నా ఫ్రెండ్ అమ్మా, మ్యారేజ్ సెటిల్ అయింది, పేరెంట్స్ రావడానికి ఇంకా 10 రోజులు టైం ఉంది, కొంచెం తోడుంది కానీ రాని బలవంతం చేస్తే వచ్చానంతే. దట్స్ ఇట్. జోక్లు వేస్తున్నావా? నువ్వు ఇచ్చిన జోల్ట్కి జోక్ లేయడం కాదు, చదవటం కూడా మానేశాను. చూడు, నేను నిన్ను ఫూల్ చేశాను, నువ్వు నన్ను ఫూల్ చేశావు, అకౌంట్ సెటిల్ అయిపోయింది. ఆయన బుద్ధున్నాడు ఎవడని నీతో మళ్ళీ పెట్టుకుంటాడా? నో వే. నమ్మాలా? ఆల్రెడీ చెప్పావు కదమ్మా, మూగోడు ప్లస్ గుడ్డోడు ఈజ్ ఈక్వల్ టు పిచ్చోడని. లైఫ్ లో మర్చిపోతానా? వస్తానే.
గోరింటాకు పెట్టుకుంటున్నారా? మరేంటి ఒక చెక్కి పెట్టుకున్నారు? రెండో చేతికి పెట్టుకోవాలంటే ఇంకో మనిషి ఉండాలి కదా. నేనున్నాను కదండి. ఏది మీ చేయి ఇవ్వండి. నేను అయ్యో పెడతాను. వద్దండి. పర్లేదు ఇవ్వండి. నాకు గోరింటాకు పెట్టవచ్చు. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఏం జాతకం అండి? మీరు జాతకం కూడా చెప్తారా? అందరికీ చెప్పలేను కానీ అమ్మాయికి మాత్రం సూపర్ చెప్తానండి. అయితే చెప్పండి. ఓకే. ఈ గీత ఇలా ఉంది అంటే మీ పేరు గీతాంజలి? ఓకే. ఈ గీత ఇలా వెళ్ళి ఇలా తిరిగి ఇక్కడ కలిసిందంటే మీరు ఖచ్చితంగా ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తుంటారండి. ఓకే ఓకే, ఈసారి మాత్రం సీరియస్ గా చెప్తానే. ఈ గీత ఇలా ఇటు వెళ్ళిందంటే ఇప్పుడు మనం భోజనం చేయబోతున్నామండి. మరి వంట ఎవరు చేయబోతున్నారో అది కూడా చూసి చెప్పండి. అంటే ఇంకా వంట చేయలేదా? ఇవాళ మీరు చేయకూడదా? నేనా? ఏరా కృష్ణ, రోజు మనమే చేయాలా? ఒకరోజు ఆయన చేయకూడదా? సరే, వంట చేయటం ఒకటే కాదు, బట్టలు ఉతకడం, అంట్లు తోవడం, ఇల్లు తోడడం, మొత్తం ఈ రోజంతా అన్ని పనులు నేనే చేస్తాను. కానీ నేను అడిగే పొడుపు కథకి నేను సమాధానం చెప్పాలి. అలాగే మీరు కూడా నన్ను అడగొచ్చండి. అయితే ముందు నేను సరే అడగండి. ఏం అడగాలబ్బా? 1/2 లీటర్ పాలలో ఎన్ని పాలు ఉంటాయి? ఏంటి? 1/2 లీటర్ పాలల్లో ఎన్ని పాలు ఉంటాయి? ఆల్రెడీ పాలు నీళ్ళు కలుపుతాడు కాబట్టి 1/2 లీటర్ ఉంటాయి. ఓడిపోయారు. నేను అడిగింది పా అక్షరం గురించి. 1/2 లీటర్ పాలల్లో ఒకే పా ఉంటుంది. అతను కొట్టేశారండి. నా చిన్నప్పుడు అన్నాను. ఏమైనా మీరు టూ ఇంటెలిజెంట్ అండి. మరేమనుకున్నారు? అయ్యో, వర్షం తడిచిపోతారండి. వర్షంలో తడవటం నాకు ఇష్టం. ఈ వర్షం నా ఫ్రెండ్. మీరు వెళ్ళి వంట చేయండి. వంట అయింది, రండి మెక్కుదాం. ఈ రోజంతా నేను చెప్పినట్టు మీరు వినాలి. నేను ఇక్కడే తింటాను, ఇక్కడికే తీసుకురండి. గీత గారు, ఏమండి గీత గారు, ఇదిగోండి తినండి. తినిపించండి. కొన్ని గొడిగైనా పట్టుకుంటారా? చరణ్ గారు, నాకు ఆఫీస్ కి టైం అవుతుంది. నేను బయలుదేరుతున్నాను. మీరు కృష్ణగాడికి పాలు పోసి ఈవినింగ్ అలా బయటికి తీసుకెళ్ళండి. హలో, మీరు చెప్పే పనులన్నీ చేస్తానన్నది నిన్నటి వరకే. ఈ రోజు కూడా చెయ్యాలంటే నేనేసే పొడుపు కథకి మీరు సమాధానం చెప్పాలి. అయితే అడగండి. ఎలాగూ గెలిచేది నేనే కదా. ఏరా కృష్ణ? నిజమేనండి, మీరు అసలే టూ ఇంటెలిజెంట్. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ అడగాలి. ఉమెన్ కి ముందు కౌకి వెనకాల ఉండేది ఏంటి? ఉమెన్ కి ముందు కౌకి వెనకాల ఉండేది ఏంటి? ఇది పొడుపు కదా. మీకు ఆన్సర్ తెలుసా తెలీదా? నాకు తెలీదు. తెలిసినా నేను చెప్పను. అయితే ఓడిపోయావు. ఉమెన్ కి ముందు కౌకి వెనకాల ఉండేది డబ్ల్యూ అనే అక్షరం అమ్మా. అవన్నీ ఇక్కడ కుదరవమ్మా. పందెం అంటే పందెమే. నువ్వు ఓడిపోయావు, మనం గెలిచాం. దట్స్ ఇట్. సరే, ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి. ఎందుకు తీసుకొచ్చాను ఇక్కడికి? అక్కడ బ్లూ షర్ట్ తోడు పిల్లి గడ్డంతో కూర్చోండి, చూసావా? ఆడెదురుకుంటే 2 నిమిషాలు కూర్చొని వచ్చే చాలు. వాడెవడో ముక్కు మొహం తెలియని వాడి దగ్గర నేనెందుకు వెళ్ళి కూర్చోవాలి? నేను నువ్వేం చెప్తే నేను చేయలేదా? క్వశ్చన్ ఏమైనా వేసాను నేను? ఆఖరికి అంట్లు కూడా తోవించావు. ఈవేళ నా రోజమ్మా. నేనేం చెప్తే అది నువ్వు చెయ్యాలంతే. కావాలంటే నాకు కూడా అంట్లు తోవేలాంటి పని చెప్పు. అంతేగాని వాడెవడి దగ్గర వెళ్ళి కూర్చోమంటావేంటి? నేను కూర్చోను. అసలు ఏం జరిగిందో తెలుస్తే నువ్వు ఇలా మాట్లాడవు. ఏం జరిగింది? ఏం జరిగిందా? ఓ రోజు ఆడి దగ్గరికి ఉద్యోగం కోసం వెళ్తే, ఒరే అనాథ నీకెందుకు నా ఉద్యోగం అన్న ఆఫీస్ బయటికి గెంటించాడు తెలుసా? సచ్చినోడు. చెప్పు, నేనేం చేయాలి?
నేను వచ్చి మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ అయింది సంజు. టైం సెన్సర్ అయిన వాళ్ళంటే నాకు చాలా చిరాకు. యా కమ్ ఫాస్ట్, ఐఎమ్ డామ్ హంగ్రీ. ఎక్స్క్యూజ్ మీ, ఇది నేను రిజర్వ్ చేసుకున్న టేబుల్. నువ్వు అలాగే చూస్తూ ఉండు, ఏం మాట్లాడుతూ. మీరు కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. మీ టేబుల్ ఆడేం చేయలేడు, నువ్వేం టెన్షన్ పడతావు. ఆడోళ్ళు ఎదురుకుండా కూర్చుంటే మోకాళ్ళకి టెన్షన్ ఎక్కువ. ఏమండి మీకేం కావాలి? ఏం మాట్లాడరేంటండి? ఇప్పుడు ఆ టేబుల్ మీద ఉన్న రోజ్ అడుగు. కొంచెం ఆ రోజ్ ఇస్తారా? ఓ, రోజ్ కోసం ఇంత టెన్షన్ పెడతారేంటండి? ష్యూర్. థాంక్యూ. మై ప్లెజర్. బాయ్. బాయ్. ఓ హాయ్. ఎవరు? అదే చూస్తున్నాను. అంటే ఎవరో తెలీదా నీకు? తెలీదు. వచ్చింది, కూర్చుంది, రోజు అడిగింది, తీసుకుని వెళ్ళింది. వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. రాష్ట్రం అంతటా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. అందమైన అమ్మాయిల్ని అసలు వర్షంలోకే వెళ్ళరాదని వెచ్చగా హెచ్చరించడమే. మనమే చెప్పాంగా ఇందాక, 24 గంటల వరకు ఇంటికి వెళ్ళడం కష్టం. ఆటోలు లేవు, బస్సులు లేవు, గంటకి 80 మైళ్ళ వేగంతో ఈదురుగాళ్ళు, నీ బండేమో పంచరు. పాపం, పంచరేశ్వరుడు కూడా ఎవరో లేరమ్మా, ఏదో బొక్కిచ్చాడు. నువ్వు నోరు మూసుకుని అమ్మాయి గారు నా సైకిల్ మీద తీసుకెళ్లి ఇంటికాడ దింపేసి రమ్మంటారు అంతే. వచ్చేకెళ్ళి 2 బిర్యానీ పట్టరా. ఆడు మాత్రం తెరుచు కూర్చుంటారేటండి, వర్షానికి మూసేస్తారా? మూసారో లేదో చూసొచ్చి చెప్పు. ఏంట్రా ఏదో వర్షం అండి, కొవ్వెక్కి కూర్చేస్తుంటని. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 126.3 మీటర్లు, 1127 కిలో హైట్స్ పై ఇప్పటి వరకు మీరు వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. ఇప్పుడు వివిధ భారతి కార్యక్రమాల 2వ ప్రసారం ఏమండి సిగ్గురా అండి మటనా అండి? ఎరా నువ్వు ఇంకా వెళ్ళలేదా? వెళ్దాం అనుకున్నానండి, తమరేదో వివిధ భారత్ అంటుంటేని అదేదో ఈయన వెళ్దామని ఆగిపోయానండి. విన్న చాలు, వెళ్ళు. చికెను ఏవండి, నేను వెళ్తాను. రేపు కథ ప్రిపేర్ చేయాలి. ఇక్కడికే వస్తున్నా. అవును, ఎప్పుడు చూసినా ఆవు లంచ్కి వెళ్ళింది, దాని పులి డిన్నర్ చేసింది, ఇవేనా? కాస్త వెరైటీగా ఆలోచించకూడదు? సపోజ్ ఓ 40 ఏళ్ల భార్య పోయిన గోరింక, ఓ 18 ఏళ్ల పెళ్లి కాని చిలకమ్మ ఒకే అడవిలో ఉద్యోగం చేస్తున్నాయి. ఓ వర్షం కురిసిన రాత్రి ఏకమవుదామని వాటి మధ్య ఇన్నాళ్ళు ఉన్న అడ్డంకులు తొలగించుకుంటూ. లేదా నీకు? ఎవడ్రాది? నువ్వెవరు? నేను ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రామ్ మేనేజర్. నేను గీతాంజలి ప్రోగ్రామ్ నుంచి జరగను. కానీ వద్దుందా లేదా నీకు? బయట ఎంత పెద్ద తుఫాను, రాలేకపోతున్నావు, నువ్వు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా, నేను వచ్చి తీసుకెళ్తాను. పదా. వెళ్తానండి. ఎలా పెడతావు? ఆటో లేవు, బస్సు లేవు, ఊరంతా మునిగిపోతుంది. పర్లేదులేండి, నేను పడవేసుకొచ్చాను. పడవా? వాళ్ళిద్దరిని చూస్తుంటే బర్సాత్లు, రాజ్ కపూర్, నర్గిస్లా లేరండి. ये बिना का गीतमाला है बॉम्बे से अमिताभ बच्चन, सलमान खान, संजय खान, संपूरिया. బాబు, నీకు వ్రతాల గురించి ఏమైనా తెలుసా? తెల్దండి. అంటే అదే పెళ్లికి ముందేవో వ్రతాలు, పూజలు, యూనో. తెల్దండి. మరేం తెలుసు? ఇదేనండి. హాయ్ బోనీ. వాట్ చెరీ, ఏంటి ఎంత లేటు? నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? దేనికి? రేపు సంజు వాళ్ళ ఇంట్లో అదేదో వ్రతం ఉంది. అదేంటబ్బా, అది ఏం వ్రతం? క్యాడ్బరీస్ వ్రతం. క్యాడ్బరీస్ వ్రతమా? యా. కేదారేశ్వర గౌరీ వ్రతం అని ఏమైనా అన్నారా? ఎగ్జాక్ట్లీ మ్యాన్. మరి అందుకే నేను నా పక్కన ఉండమనేది. అవును, ఇంతకీ ఆ వ్రతం అంటే ఏంటి? అంటే అసలు ఈ వ్రతం గురించి నీకేం తెలీదా? నో చెరీ, ప్లీజ్ ప్లీజ్ చెప్పవా? చెప్తాగా. పోనీ, కేదారేశ్వర గౌరీ వ్రతం అంటే పొద్దున్నే లేచి తలారా స్నానం చేసి రంగురంగుల డ్రెస్సులలో చిత్ర విచిత్రమైన గెటప్లతో ఫ్యామిలీ అంతా కలిసి చేసుకునే గెట్ టుగెదర్. యాక్చువల్లీ బోనీ, అర్థమైంది. అంటే మా యుఎస్ లో యూజువల్ గా చేసుకునే హాలోవీన్స్ డే. am I right? హాలోవీన్స్ డే. అదే, నీలో నాకు నచ్చింది కూడా ఇదే. ఇలా ఇంటిస్తే చాలు, అలా క్యాచ్ చేసేస్తావు కదా. ఐ లైక్ ఇట్ పోనీ. యో మ్యాన్, అంటే నేను వేసే డ్రెస్ చూసి టోటల్ ఫ్యామిలీ అంతా షాక్ అయిపోవాలి. మామూలు కాదు. ఇంతకీ ఏ డ్రెస్ వేస్తే బాగుంటుంది? ఐడియా.
నీకు ఫోన్ చేయలేకపోయావా? చేహాం, రిసెప్షన్ ఉంది. పెళ్లి అవ్వకుండా రిసెప్షన్ అంటే అని పెట్టాం. అది హోటల్ రిసెప్షన్ అండి. తెలుసండి, పెళ్లి మండపంలోను రిసెప్షన్ హోటల్లోనూ చేస్తారు. అమెరికా నుండి వచ్చేస్తారు. పోనీ బయలుదేరాడండి. కంగారు అడకూడదు. ఎవడరాదా పులి వేసుకుని డైరెక్ట్ ఇంట్లోకి వచ్చేస్తాడా? థ్యాంక్ యూ. శుభవాని వ్రతం జరుగుతూ ఉంటే ఈ వెకిలి వేషాలు ఏంట్రా? ఏంటిది? ఏంటమ్మా ఇది? స్పైడర్ మ్యాన్ అన్నాయ్. నీ ఆటలో చాలా ఫేమస్ లే, కానీ ఇక్కడికి ఎందుకు వేసుకొచ్చాడు? ఒక్క నిమిషం అంకల్. హే చెర్రీ, వాళ్ళంతా షాక్ అయ్యారు కదా? ఇంకా తేరుకోలేదు. ఓ మరి వాట్ నెక్స్ట్? డ్రెస్ చేంజ్. ఓకే. అయ్యా, ఇప్పుడు మీరంతా పంచామృతం తీసుకోవాలి. హే వెరీ ఫనీ యార్. అవును చెర్రీ, వాళ్ళంతా చిత్ర విచిత్రమైన గెటప్ లో వస్తారన్నావు, మరి పట్టుబట్టలో ఉన్నారేంటి? మా ఊర్లో రకరకాల డ్రెస్ వేసుకుని చేసుకుంటారు ఈ వ్రతం. సిటీలో ఇంతేనేమో. పోనీ వాళ్ళే ఫాలో అయిపోతాం. ఓకే. అచ్చరే, నువ్వు కూడా వాళ్ళలాగే డ్రెస్. నేను డామినేట్ చేయకూడదని పోనీ. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ చెర్రీ. థ్యాంక్ యూ. ఏది బ్యూటిఫుల్. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త కానీ జారిపోతుంది. పావనం శుభం. పంచామృతం తాగేస్తారండి వీళ్ళు. ఏ తాగకూడదా? కమాన్ చెర్రీ, చిన్న చిన్న వాడికి నువ్వు టెన్షన్ పడకు, నేను చూసుకుంటాగా. అది కాదు. కమాన్ చెర్రీ, కమ్. అయ్యా, పంచామృతం తీసుకోండి. మీరు కూడా తీసుకోండి అమ్మా. కేదారేశ్వర పాదోదకం పావనం శుభం.